మరి అంత కింద చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు అల్లరి గ్యాంగ్ వన్ మోర్ బ్లాగ్. మర్చిపోయింది గాయస్ మా అక్క యూట్యూబ్ ఛానల్ పేరు కూడా. అవును గైస్, రాలేదు. నాకు కూడా ఏం చెప్పాలి. మా చెల్లి దెబ్బకి నాకు బెంగళూరు బెంగళూరు తీసుకొచ్చినాక మధ్య చెడిపోయింది. మా చెల్లి దెబ్బతో తాజ్ హోటల్లో చేసిన అల్లరికి ఇంకాస్త చెడిపోయింది. ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ అభినందించాలి. సో నెక్స్ట్ మేమైతే బెంగళూరులో ఫేమస్ ప్లేస్, ఫేమస్ అంటే మీరు అనుకోకండి, బట్టలు కొనుక్కోవడానికి చీప్ గా దొరికే ప్లేస్ అదొక్కటే బెంగళూరు. ఫేమస్ మార్కెట్ చిక్పేట్ మార్కెట్. మార్కెట్ కాదు, చిక్పేట్ ఒక ఏరియా. ఓ ఏరియా అంట, నేను మార్కెట్ అనుకున్నా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి కూడా మా చెల్లి ఎందుకు వస్తుందో తెలుసా, చీప్ గా దొరుకుతాయి కొనుక్కోవచ్చు అనే ఒక ఏమంటారు పిస్నా సంఘానికి అధ్యక్షురాలు, అందుకే కొనుక్కోవడానికి. చీప్ గా వచ్చినప్పుడే కొనుక్కోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ కాస్ట్ పెట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు కదా. సో చీప్ గానే వచ్చినప్పుడే కొనుక్కోవాలని. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. తెగ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి నన్ను చిక్పేట్ తీసుకెళ్ళి అంటుంది. ఇంకా గైస్ ఇన్స్టాగ్రామ్ లో చూసే వెళ్తున్నా నేను చిక్పేట్ కి. సో చూద్దాం చిక్పేట్ ఎట్లుంటుందో. అన్నా శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. బెంగళూరులో బెనిఫిట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని చెట్లే ఉంటాయి. చూడండి ఎటు చూసినా చెట్లే అన్నమాట. మొత్తం చెట్లమయ్యా, అందుకే బెంగళూరు ఇంత కూల్గా ఉండిద్ది అనుకున్నమాట. సన్నా చిక్పేట్ అని అడిగావు, చిక్పేట్ అయితే తీసుకొచ్చాను. ఇంకెక్కడికి వచ్చాక నువ్వు ఏం కొంటావు నీ ఇష్టం, కొనకపోతే మాత్రం నీ పీక మీద గొంతేసి పిసికి చంపేస్తావు. అది కొనుక్కోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ చీప్ అంట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసాను. సో కొనుక్కోవాలి, ఏదో ఒకటి కొనుక్కొని ఏదైనా అడుగు పెట్టినా. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే నన్ను సాగు కొట్టింది. కొనకపోవాలా, నేను మా చెల్లిని సాగు కొట్టేలా కొడతాను ఇప్పుడు కొనకపోతే. అట్లానే ఇప్పుడు నన్నే కొని మాత్రం అడగొద్దు, తీసుకురావడం వరకే నా బాధ్యత. కొని చెల్లికి కొనివ్వండి, నేను తీసుకురావడం ఎక్కువ. పెద్ద మాట అన్నాడు సరాడు. సో ఫైనల్గా చిక్పేట్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇదే చిక్పేట్ ఏరియా అనమాట. మేము వీకెండ్లో రావడం వల్ల ఫుల్ రష్ ఉంది, అసలు ఖాళీయే లేదు. కానీ గాయస్ నిజం చెప్పాలంటే గర్ల్స్కి కావాల్సిన అన్ని యాక్సెసరీస్ కానీ క్లోత్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ జెంట్స్కి తక్కువ ఉంటాయి. కానీ చిక్పేట్ ఏరియా అంటే నాకు అర్థమైంది ఏంటంటే అమ్మాయిలకి కావాల్సిన ప్రొడక్ట్స్ క్లోత్స్ అన్నీ దొరుకుతాయి అని మాత్రం బాగా అర్థమైంది. వర్త్ ఎటు చూసిన కళ్ళు జిగేయమంటున్నాయి ఈ క్లోత్స్ తోటి, మామూలుగా లేవు అసలు. చిక్పేట్ ఏరియా అంటే ఎట్లుండిద్దా అనుకున్నా, ఎట్లుండిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా తక్కువకి వస్తున్నాయి. సో మేము కూడా ఇంకా అలా షాపింగ్ చేసుకుంటూ మాకు కావాల్సినవి దొరుకుతాయి అని వెతుక్కుంటూ చిక్పేట్ ఏరియా మొత్తం తిరిగేసాము. బేరం ఆడుతున్నారు అందుకు. మన అమ్మాయిలకి కావాల్సిన వస్తువులు అన్నమాట. లిప్స్టిక్, ఐలైనర్, ఈ పేర్లు కూడా రావు నాకు, నెయిల్ పాలిష్లు, ఏయో బ్రష్లు, ఏయో డస్టర్లు. ఇగోండి ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ గర్ల్స్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవి.
వెతుక్కుంటూ ఇంకొక షాప్లో దూరిపోయాం అనమాట. మాకు కావాల్సిన ఈ బ్రాండ్లో తక్కువకి వస్తున్నాయని. బేసిక్గా ఆవాసా బ్రాండ్ మన దగ్గర అయితే ఒక్కొక్క టాప్ 700 600 అట్లా ఛార్జ్ అవుతుంది. ఇక్కడైతే 275 అనమాట ఆవాసా బ్రాండ్. సో అందుకే ఇంకా తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము. కానీ గాయస్ నిజంగా తక్కువకి వస్తున్నాయి అని కాదు, వీళ్ళ దగ్గర కలెక్షన్ మాత్రం వేరే లెవెల్. అసలు నిజంగా ఎంత బాగుందో కలెక్షన్ మాత్రం. ఒక్కొక్క టాప్స్ అయితే అసలు వేరే లెవెల్, చెప్పనక్కర్లేదు. పార్టీ వేర్, కాలేజ్ వేర్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర టాప్స్. ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది అనమాట. షాప్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నారు. చాలా వర్త్ ఇక్కడ. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసిద్ది ఏరియా. బెంగళూరుకి కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి చిక్పేట ఏరియాకి. చాలా వర్త్ గాయ్స్. ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు, డబ్బులు ఉండాలే కానీ మన దగ్గర. సో మేము షాపింగ్ అంతా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. సో బెంగళూరుకి వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అయితే చిక్పేట ఏరియా అనమాట. మేమైతే వ్లాగ్ని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాము. మీరైతే మన వ్లాగ్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.